వాట్ ఈస్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఏం లేదు, బయటకు వెళ్దాం అని చెప్పేసి గంటలు వస్తా అని చెప్పి ఇప్పుడు అనంతగిరి అని చెప్పేసి తీసుకొచ్చి గండి మైసమ్మ తాజా ముందు నించోబెట్టారు. టిఫిన్ చేసాను నేను బ్రో. ఇప్పుడు అనంతగిరి వెళ్దామని వెళ్తున్నాము. ఇగో దిస్ గై ప్లానింగ్ నిఖిల్, ఎగ్జిక్యూటింగ్ ప్రణీత్, నేను పక్కన కూర్చున్నా. నేను పనుకుంటా. అనంతగిరి వెళ్ళిన తర్వాత సన్ రైజ్ చూద్దామని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది, 10:15 అయింది. తిరిగి ఒక 2 hours వరకు స్టార్ట్ అయ్యింది. 2 hours స్టార్ట్ అవుదామా? 2 hours స్టార్ట్ అవుదామా? చోల్ 2 hours స్టార్ట్ అయ్యిందిరా. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చలో స్టార్ట్. నాకు వీడియో దొరికింది రా, వాడు కాదు వీడియో. ఏం బ్రో అట్లున్నావు? ఇంట్లో చెప్పకుండా వచ్చిండు కూల్ వైబ్స్ అంటుండు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి? అరే అమ్మే చూడాలి. అమ్మా చదువుకోవడానికి పంపిస్తే నువ్వు చేసే పని చీమరగడ్డ దిగిరేస్తా. ఏంద్రా ఎట్లా తయారైనా? మా ఇంట్లో చూసిన పిక్చర్ రైట్ నిన్ను నువ్వు బేవర్స్ అని చెప్పేసి వదిలేసారు. మా ఇంట్లో కూడా నిన్నే చెప్తారు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. కుక్కర్ అని చెప్పి గోల్ కూడా వచ్చినాం, గుర్తుందా? మనం కాదు నువ్వు. అది ఏంటి మమ్మీ ఎవడీడు? దాని తర్వాత ఇక పోయింది కొంచెం. ఏమిరా పిస్ట్ హౌస్ మీద ఇంతగానం జనాలు ఉన్నారు. ఫోన్ ఎదురా నీది? అరే ఫోన్ ఇరాడు, ఫోన్ ఇయ్యాడు. కడి ఒకవేళ మారవకపోతే నేను తీయట్లే ఇంకా. ఏం చేస్తున్నారా? థమ్స్అప్ బాటిల్ అడ్డం పెట్టుకొని వస్తున్నాడు. ఈడెందుకు వస్తున్నాడో కూడా తెలీదు. ఏంద్రా ఇడు? ఏందిరా అంటే అమలాపురం పాట పెడుతున్నావు? అట్లుంటది మనతోని ముచ్చట. అందరూ అంతే అవుతారా? ఎవరిదైనా
చూడండి కారు మీద కూర్చొని వెళ్తున్నాడు పాటలు పెట్టుకొని. అరే డోర్ అని వేసుకోండిరా. Sure. We are having some campfire. ODF లో క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చున్నాము. ఒక మంచి అంకుల్ తగిలితే క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చోమంటే కూర్చున్నాం. అరే నీ తీయట్లేదు లేరా. వైబ్ మంచిగా ఉంది. రాధాగాడు మంచిగా వండుకున్నాడు లోపల. ఎటు తీసుకెళ్తున్నాం కూడా తెలీదు. రాధా ఇక్కడికి వచ్చి ఆగామన్నమాట. కాస్త నేచర్ కాల్స్ ఎంజాయ్ చేసి వెళ్దామని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నిఖిల్ గాడు దయ్యంలానే కనిపిస్తున్నారా నిఖిల్ నాకు. సరే అరే ఆ లైట్స్ వచ్చినప్పుడు ఫ్లాష్ అవుతున్నావు కదా నువ్వు. అదే అనంతగిరి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి ఏదో ఉంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంట. సో ఇక్కడికి ఏదో వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు వేరే వాళ్ళు కూడా. సో వెళ్దామని చెప్పేసి సన్ రైజ్కి 6 o'clock వెళ్ళమన్నారంట. అటు నడుచుకుంటూ 6 o'clock ఓపెన్ అంట. మన బ్యూటీ రోడ్ మొత్తం క్లోజ్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళాలి. ఫక్ పొదలలో తీసుకొని వెళ్తున్నా వ్యూ పాయింట్ అని చెప్పేసి. వీళ్ళు ఇటు కాకపోతే కొడదామని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళిద్దరు. అదిగో ఇటే కారు కూడా తీసుకురావచ్చు చెప్పాలంటే. కాకపోతే పంచర్ అవుతుంది మంది. నార్మల్గా అయితే మొత్తం పార్కింగ్ తోటి ఫిల్ అయిపోయి ఉంటాయి వెహికల్స్. రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల కంప్లీట్గా ఖాళీ ఉంది. సో ఆ ఎండ్ పాయింట్లో సన్ రైజ్ వ్యూ పాయింట్. సన్ రైజ్ అయిపోయిందో మరి అయినట్టు ఉంది, అవ్వనట్టు ఉంది. నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడ మీకు తెలుస్తుంది కొంచెం క్లిఫ్ ఎండింగ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నట్టున్నారు. స్కూటీస్ రెండు తీసుకొని వచ్చి చూద్దాం. హాయ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్. చూద్దాం పద. సన్ రైజ్ అని వచ్చాం కానీ అసలు ఏం లేదు. కంప్లీట్ నిల్లు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. అంత వాటిదే డబ్బా. బబ్రాజమానం భజగోవిందం. ఇంతకు మించి ఏమీ లేదు. సన్ ఎక్కడ కనపడట్లే. ఇంకా వీడియో చూడండి. ఫొటోస్ తిరుగుతుంది కానీ రే ఫొటోస్ స్నాప్ తీసుకుంటా. స్నాపా సరే తీసుకో. వీడు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. వీడిని చూడండి ఏదో లోకంలో అన్ని కోల్పోయినట్టు కూర్చున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి. చలో రైట్. ఇంకా విల్ స్టార్ట్ నౌ. నేను స్టార్ట్ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి. వెళ్దామా రాదా? వెళ్దామా ఇంకా. చలో రైట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమన్నా ఉంటే ఇంకా రెస్ట్ వెళ్ళి కార్లో చూపించి సో విల్ గో. బాయ్. నైస్. సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది. మీకు అనిపిస్తుందో లేదో చూడండి. ఇప్పుడు అవుతుంది సన్ రైజ్. అక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి కనపడలేదు.